స్తోత్రాలు, శ్లోకాలు ఈ రెండు ఒకటేనా? స్తోత్రాలన్నీ కూడా శ్లోకం రూపంలోనే ఉండాలా? మనకు తెలిసి ఈనాటి కాలంలో ఏ దైవాన్ని మనం కీర్తించవలసి వచ్చినా స్తోత్రం చేస్తున్నాం. ఆ స్తోత్రాలు సామాన్యంగా శ్లోక రూపంలోనే ఉంటున్నాయి. శారదాంభోజ వదనాంబుజే శ్రీరాఘవం దశరథాత్మప్రవేయం వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం గణానాంతవా మంత్రం. శ్లోకం ఏది చెప్పినా స్తోత్రం అన్న పేరిట మనం మనస్సులో సంకల్పం చేస్తున్నాం. స్తోత్రాలన్నీ సామాన్యంగా శ్లోక రూపంలోనే ఉంటాయి. స్తుతి అనేటటువంటి శబ్దాన్ని మనం గమనించినట్లయితే ఆ దైవాన్ని ప్రార్థించుట అని అర్థం. శ్లోకము అన్నప్పుడు ఛందో రూపములో ఆ అక్షరాన్ని మంత్రరూపాన్ని పొందే విధంగా మార్చుట అని అర్థం. శ్లోకము ఛందోబద్ధమైనటువంటి విషయము, స్తోత్రము భావనాత్మకమైన విషయము. శ్లోకము వ్యాకరణ సంబంధితమైన నిర్మాణానికి సంబంధించిన శబ్దజాలం, స్తోత్రము మనస్సుకు సంబంధించిన ఆధ్యాత్మిక భావజాలానికి సంబంధించిన మార్గం. అయితే స్తోత్రాలన్నీ శ్లోకాలు కానక్కరలేదు. సింహగిరి వచనములు అన్న పేరిట తాళ్లపాక అన్నమాచార్యుల వారి కాలానికి సంబంధించి ఆ తర్వాత ఆ ముందు అనేకులు వచన రూపంలో మామూలు మాటలలో కూడా ఆ దైవాన్ని స్తోత్రం చేశారు. గీతాంజలి అన్న పేరిట విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చేసినది కూడా దేవతా స్తోత్రమే వచన రూపంలో. కార్ల్ మార్క్స్, లియో టాల్స్టాయ్ వంటి వాళ్ళు కూడా ఈ కవిత్వాన్ని విన్నారు, అలాగే అనువాదం చేసే ప్రయత్నాలు కూడా చేశారు అని మనకు చరిత్ర చెబుతున్నప్పుడు స్తోత్రాలు శ్లోక రూపంలోనే ఉండనక్కరలేదు, వచన రూపంలో కూడా దేవా నీ వలన నాకు ఈ జన్మ లభించినది, నీ వలన నాకు ఈ బుద్ధి చేరినది, నీ వలన నాకు ఈ వాక్య సంపద అబ్బినది కనుక నా వాక్య సంపదను వినియోగించి నా నేత్రములతో కన్నులారా నిన్ను దర్శనం చేసుకుంటూ మనఃపూర్వకంగా నీకు ఇవే నా నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను తండ్రి, శరణు శరణు. ఇలా చెబితే ఇది కూడా స్తోత్రమే అవుతుంది. ఈనాటి కాలంలో మనమంతా కూడా భగవంతుడిని స్తోత్రం చేసే సమయంలో శ్లోకాలు రావడం లేదు అని చాలామందే బాధపడుతున్నారు. రానక్కరలేదు. ప్రయత్నం చేసి తప్పుగా శ్లోకాలు చదివి బాధపడి అబద్ధాలు చెప్పామా, ఒత్తులు పోయాయా, జటాలు వచ్చాయా, దీర్ఘాలు వచ్చాయా, దోషాలు వచ్చాయా, అయ్యయ్యో అని బాధపడే అవసరం లేదు. మాటలలో కూడా పరమాత్ముడిని మనఃపూర్వకంగా స్తోత్రం చేసుకోవచ్చు. మన మాటలలో కూడా కావలసిందల్లా కూడా దైవం పట్ల మనకు ఉండేటటువంటి విశ్వాసం, నమ్మకం. ఎప్పుడో మనం చెప్పుకున్నట్టు దైవం అన్నప్పుడు విశ్వాసం అనే అంశం ప్రాతిపదికగా, నమ్మకం అనే అంశం అనే స్తంభం పైన ఏర్పడినటువంటి నిర్మాణమే భక్తి. భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే అనుబంధం ఏమిటి అంటే విశ్వాసం, నమ్మకం. అక్కడ శ్లోకాలు రావక్కర్లేదు. వినయపూర్వకంగా చెప్పే మాట కూడా మనకు స్తోత్రం వలె మారుతుంది.